జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. జననీ జనకులకు ప్రణామములు. పితృదేవతలకు అభివందనములు. దీర్ఘాయుష్మాన్ భవ. సకల విద్యా ప్రాప్తిరస్తు. మహారాజా, ఈరోజు మన ధ్రువకుమారుడి జన్మదిన మహోత్సవం. ఆ విషయం నేనెలా మర్చిపోతాను దేవి? నా కుమారుడే. నేను మీ జీవితంలో అడుగు పెట్టడం వల్లే పుట్టాడు. కాబట్టి అగ్రజుడే ఈ సామ్రాజ్యానికి భావి సామ్రాట్. ధ్రువుడు యువరాజు ఎలా అవుతాడు మహారాజా? రాచరికంలో పెద్దవాడే రాజవుతాడన్న విషయం తెలీదనుకుంటా సోదరికి. ఆ ఆచారం మాకు తెలియక కాదు, మా మధ్య జరిగిన అగ్రిమెంట్. మీకు తెలియక మాట్లాడుచున్నారు. అగ్రిమెంటా? నన్ను వివాహం ఆడే సమయంలో నన్ను పట్టపు మనిషిని చేస్తానని, నాకు పుట్టే సంతానానికి రాజ్యాన్ని అప్పగిస్తాను అని ప్రమాణం చేసి ఉన్నారు. మర్చిపోయారా మహారాజా? అలా ఎందుకు మాట ఇచ్చారు మహారాజా? ఆ సిచ్యువేషన్లో అలా మాటిచ్చేశాను దేవి. ఇప్పుడు అదే నా కొంప ముంచింది. ఎవరి కొంప ముంచలేదు. కుమారులిద్దరూ నాకు సమానమే. రాజ్యం కోసం మీలో మీరు తగువులు ఆడుకున్నట తగదు తల్లులారా. అగ్రజనికి అగ్రతాంబూలం. నేను అన్నగారి అనుచరులై వెలుగుతాను. నాకే రాజ్య కోరిక ఏం లేదు నాన్నగారు. తమ్ముడికి రాజ్యం అప్పగించండి. మీ అభీష్టమైన నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. చూశారా? రాజ్యం కోసం మీరిద్దరూ గొడవ పడుతున్నారు గాని నా సుపుత్రులను చూశారా? అధికారం కంటే మా మనసుకి, మా మాటకే ఎక్కువ విలువిస్తున్నారు. నాయన్లారా రండి. నా భర్త ఒళ్ళో కూర్చునే హక్కు నా కొడుకు తప్ప ఇంకెవరికీ లేదు. అయ్యో, నాయన ధ్రువ, సురుచి, ఏమిటి నీ అహంభావం? అహంభావం కాదు, ఈ రాజ్యపు పట్టపు మనిషిగా ఇది నా అధికారం. ఎప్పుడైతే నువ్వు ఈయన్ని వదిలి వెళ్ళిపోయావో అప్పుడే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. నౌ హీస్ మైండ్. నేను వెళ్ళిపోయానా? ఆ మాట నువ్వు కాదు, ఆయన చెప్పమన్నా. సూటిపోటి మాటలతో నన్ను దెప్పి పొడుస్తూ, ఏం చేసినా తప్పు పడుతూ మా ఇద్దరిని విడదీశారు. మా ఎడబాటుకి కారణం ఈయన అక్కలు, అంటే మా వదినలు. ఈ ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు స్కిట్లో నుంచి లైవ్లోకి వచ్చినట్టున్నారు మేడం. ఓహో, నాయన ధ్రువ, మీ నాన్న నీకు దూరం కావటానికి కారణం ఈ అమ్మాయే. దానికి కారణం వాళ్లేనని నేను తర్వాత తెలుసుకున్నాను దేవి. అంటే ఇప్పటికీ మీరు నన్ను ప్రేమిస్తున్నారా మహారాజా? మనస్ఫూర్తిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.